ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. వీడియో మొత్తం చూడకపోతే కీ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. నెక్స్ట్, హౌ టు త్రో ఎ పంచ్ ఆర్ హౌ టు త్రో జాబ్. ఫస్ట్ మీరు బాక్సింగ్లో నేర్చుకోవాల్సిన ఫస్ట్ పంచ్ ఏంటంటే జాబ్. జాబ్ ఎలా చేయాలి ఇప్పుడు? ఓకే, ఫస్ట్ థింగ్ ఇలా గార్డ్ పెట్టుకోవాలి. అండ్ దెన్ ఏ లెగ్ అయితే ముందుందో ఆ హ్యాండ్ని జాబ్ అంటారు. ఓకే, జాబ్ మీరు త్రో చేయాలంటే ఫ్రంట్ ఏ హ్యాండ్ అయితే ఉందో దాన్ని జాబ్ అనడం వల్ల మనం ఫ్రంట్ హ్యాండ్ని పంచ్ చేయాలి. ఎలా పంచ్ చేయాలి? ఇట్లా ఫింగర్స్ మంచిగా క్లోజ్గా పెట్టి టైట్గా చేసుకొని నోస్కి ఇటు సైడ్ నోస్ని ప్రొటెక్ట్ చేయాలి. నోస్, ఐస్, టీత్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ రిప్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, రిప్స్ని కానీ ప్రొటెక్ట్ చేసుకొని 45 degrees యాంగిల్ స్క్వేర్ హీల్ లిఫ్ట్ చేసి ఉంచి దెన్ ఎలా చేయాలంటే హ్యాండ్ని త్రో చేయాలి. జాబ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 2 knuckles తగలడానికి ఫోకస్ చేయాలి. ఎందుకంటే దీస్ 2 ఆర్ బిగ్గెస్ట్ నకల్స్. 1, 2 అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ థర్డ్ వన్ కొంచెం తక్కువ, ఫోర్త్ వన్ కొంచెం తక్కువ. సో ఎప్పుడైనా మీరు పంచ్ చేసేటప్పుడు 1, 2, 3 ఈ 3 knuckles మీదే మీరు ఫోకస్ చేయాలి తగలడానికి టార్గెట్ని. ఓకే, సో ఇలా త్రో చేయాలి. 1 చూడండి, గార్డ్ పెట్టుకోవాలి. గార్డ్ నుంచి స్ట్రైట్ అండ్ క్లోజ్, స్ట్రైట్ అండ్ క్లోజ్. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా ఉండొద్దు, హ్యాండ్ ఇలా ఉండాలి, కొంచెం డౌన్, హ్యాండ్ కొంచెం డౌన్. ఓకే, ఇది స్ట్రైట్, ఇది కొంచెం డౌన్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు కావాలంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు, ఈ హ్యాండ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్త, ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఎప్పుడు కూడా పంచ్ చేసేటప్పుడు చూడండి, ఇది స్ట్రైట్, అబ్సల్యూట్ స్ట్రైట్. ఇలా చేస్తే ఇక్కడ ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ హ్యాండ్ కంప్లీట్గా స్ట్రైట్ చేసినప్పుడు ఈ 2 ఏదైతే ఉన్నాయో ఇవి టచ్ అయ్యి ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా స్ట్రైట్, ఇది ఇలా ఉండకూడదు, కొంచెం ఫోల్డ్. ఓకే, ఇది కంప్లీట్ స్ట్రైట్, ఇది కొంచెం ఫోల్డ్. ఎప్పుడు కూడా హ్యాండ్ స్ట్రైట్ ఉండొద్దు, కొంచెం ఫోల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కావాలనుకుంటే ఇది ఎక్స్టెండ్ చేసుకోండి, ఈ షోల్డర్ పార్ట్, బట్ నాట్ దిస్ పార్ట్. ఇది ఎక్స్టెండ్ కావద్దు. ఓకే, ఈ పార్ట్ ఎక్స్టెండ్ కావద్దు. ఓకే, సో ఆల్ ద టైమ్ ఫోకస్, కీప్ యువర్ బాడీ. చూడండి, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ పంచ్ అయినా మీరు చేసేటప్పుడు బాడీ స్ట్రైట్ ఉండాలి. జనరల్గా బాక్సింగ్లో మీరు చూసుకుంటే ఇలా ఉంటారు కొంతమంది, షోల్డర్ రోల్, సైడ్ స్టాండ్స్. కానీ మనం చేసేది MMA కైండ్ ఆఫ్ బాక్సింగ్ కాబట్టి బాడీ ఆల్ ద టైమ్ స్ట్రైట్ ఉండాలి. బికాస్ వీ హ్యావ్ టు కిక్స్ కొట్టాలి, నీస్ కొట్టాలి, టేక్ డౌన్ వస్తే డిఫెండ్ చేసుకోవాలి. సో మనకి ఈ స్టాన్స్ అనేది బెస్ట్ పాసిబుల్, బెస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఆల్ ద టైమ్ కీప్ యువర్ గార్డ్ అండ్ పంచ్, గార్డ్, పంచ్, గార్డ్. గార్డ్ పెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జాబ్ కానీ, రైట్ కానీ, ఇంకేదైనా కానీ మీకు డిఫెన్స్ రానప్పుడు మీరు ఎప్పుడు కూడా గార్డ్ లేకుండా చేయకూడదు. మీకు డిఫెన్స్ వచ్చింది అనుకోండి, మీరు చాలా ఒక 2-3 years నేర్చుకున్నారు, మీరు ప్రొఫెషనల్ అయ్యారు, దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ కెన్. ఎందుకంటే మీకు హెడ్ మూవ్మెంట్ వచ్చు, డిఫెండ్ చేయడం వచ్చు, గార్డ్ పెట్టుకోవడం వచ్చు, ఫుట్ వర్క్ వచ్చు కాబట్టి. కానీ బిగినింగ్లో మీరు గార్డ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోకపోతే మీకు అదే అలవాటు అయిపోతుంది. అపోనెంట్ దాన్ని ఒక మంచి ఛాన్స్గా తీసుకొని ఈ కెన్ మ్యానిపులేట్ అండ్ ఈ కెన్ మంచి షాట్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో గార్డ్ పెట్టుకొని ఎప్పుడు కూడా హ్యాండ్ స్ట్రైట్ కావద్దు, హ్యాండ్ స్ట్రైట్, ఇది ఓపెన్ చేయాలి, నకల్స్ ఉండాలి, బట్ కొంచెం డౌన్ ఉండాలి, బట్ ఇది ఎప్పుడు స్ట్రైట్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయాలి. జాబ్ కీ పాయింట్స్ ఏంటంటే హ్యాండ్ స్ట్రైట్ కావద్దు, ఇది కొంచెం డౌన్ ఉండాలి, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జస్ట్ స్లోగా జాబ్. ఎప్పుడు కూడా ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయాలి, ఏ పంచ్ అయినా కానీ స్లోగా. ఎందుకంటే మీకు ఎప్పుడైతే స్లోగా పంచ్ చేయడం వస్తుందో ఆటోమేటిక్గా మీరు స్పీడ్ చేయడం వస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే స్లో, జాబ్, జాబ్ స్లోగా చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు స్లోగా వస్తుందో ఆటోమేటిక్గా మీరు కొంచెం 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 స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకే, కానీ ఫస్ట్లోనే స్పీడ్ చేయడం వల్ల మనకి పంచ్ ఎలా వెళ్తుందో కూడా తెలియదు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. సో ఆల్ ద టైమ్ ట్రై టు ఫోకస్ ఆన్ డూయింగ్ స్లోలీ. స్లోగా చేయడం వల్ల మనకి బాడీ మూమెంట్ అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది, షోల్డర్ మూమెంట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ బెస్ట్ వన్. Okay, all the time try to do very very slow. Jab, jab.